హీరోయిన్గా వెండి తెరపై వెలిగిపోవాలని కలలు కంది. అనుకున్న లక్ష్యం కోసం ఇంట్లో వాళ్లను కాదంది. ఆశలకు రెక్కలు తొడిగి ముంబైలో వాలిపోయింది. రంగుల ప్రపంచంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎంతో మందికి రాని అవకాశం ఆమెకు వచ్చింది. చేసిన ప్రయత్నం, పడిన కష్టానికి అదృష్టం కలిసి రావడంతో ఓ భోజ్పూరి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఆమె చేసిన విన్నపం ఫలించింది. వెండి తెరపై హీరోయిన్గా వెలిగిపోయింది. ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల మిథాలీ శర్మ. ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మకు సినిమాలంటే పిచ్చి. మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె సినిమాల్లో నటించేందుకు ఇంట్లో వాళ్లను కాదని ముంబై వెళ్లి ప్రయత్నాలు చేసింది. ఓ భోజ్పూరి సినిమాలో ఆమెకు హీరోయిన్గా ఛాన్స్ రావడంతో దశ మారిపోయిందని భావించింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో హీరోయిన్గా ఆమెకు ఇంకా ఛాన్సులు రాలేదు. దీంతో అటు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోలేక, ఇటు ఇంట్లో వాళ్లకు ముఖం చూపించలేక మిథాలీ శర్మ అనేక ఇబ్బందులు పడింది. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇళ్లు లేక దుర్భర జీవితం గడిపింది. ముంబైలో లోంఖండ్వాలా వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ ఆకలి తీర్చుకుంటుంది మిథాలీ. బిచ్చమెత్తుకుంటూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ముంబై వీధుల్లో మిథాలీ దుర్భర జీవితాన్ని వెళ్లదీస్తోంది. మతిస్థిమితం కూడా కోల్పోయిన ఆమె ఓష్వీరా హౌసింగ్ సొసైటీలో ఆగి ఉన్న ఒక కారు అద్దాలను పగలగొడుతుండగా మహిళా పోలీసులు పట్టుకున్నారు. ఈమెను ఒకనాటి హీరోయిన్గా గుర్తించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మిథాలీ మానసిక స్థితి బాగోలేదని, ఆమె కుటుంబ సభ్యుల వద్దకు ఆమెను పంపించే ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. మిథాలీ కోలుకోవడానికి, సాధారణ స్థితికి రావడానికి 10-15 రోజులు పట్టవచ్చని చికిత్స చేస్తున్న డాక్టర్లు తెలిపారు.